ఈరోజు మీ అందరికీ ఒక బాధాకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక బ్రతకడానికి భయంతో ఒక్కసారిగా విషం తీసుకుంటున్నారు. సినిమాలో చూపించినట్టుగా పురుగుల మందుకి ఒక ఇంజెక్షన్ చేయగానే మొత్తం విషం అంతా తగ్గిపోయినట్టుగా రియల్ లైఫ్లో ఉండదు. పురుగుల మందు తీసుకున్న తర్వాత అన్నిసార్లు ట్రీట్మెంట్ ఈజీగా ఉండదు. ఓపీ పాయిజన్ తీసుకున్న పేషెంట్కి ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్స్ అంటారు. ఆ మందు తీసుకున్న పేషెంట్స్కి ఎంతో కొంత ట్రీట్మెంట్ చేసి పేషెంట్ బ్రతికించే అవకాశం ఉంటుంది. కానీ పారాక్విట్ గడ్డి మందు అంటాం కదా, ఒకవేళ అలాంటి మందు కనుక ఎవరైనా తీసుకుని ఉంటే ఆ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను చాలా భయపడుతూ ఉంటాను. ఈ పేషెంట్ బ్రతికించగలనా లేదా, ఈ పేషెంట్ బ్రతికించడం ఎలాగా, మనం ఏం చేయగలం, ఈ పేషెంట్కి ఇంకేం చేయగలం అని చెప్పేసి ఎప్పుడు తపన పడుతూనే ఉంటాను. అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా హీమోపెర్ఫ్యూషన్ ఇలాంటివి చేసి కొంతమంది బ్రతికినప్పటికీ ప్రతిసారి ఆ భయం అలాగే ఉండిపోతుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, అసలు గడ్డి మందు ఈ పారాక్విట్ పాయిజన్ అనే బాటిల్ వాళ్ళకి ఎందుకు అంత ఫ్రీగా దొరుకుతుంది? కొంతమందికి అసలు పొలమే లేదు, వాళ్ళకి పొలాలతో ఉన్న పనేమి లేదు, అయినా సరే వాళ్ళ బాటిల్ తీసుకుని మందు తాగి చనిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ బాటిల్ అంత ఈజీగా ఎలా దొరుకుతుంది వాళ్ళందరికీ? షాప్కి వెళ్ళి బటర్ మిల్క్ కొనుక్కున్నట్టు వాళ్ళు ఈ పారాక్విట్ అనే బాటిల్ ఎందుకు అంత ఈజీగా దొరుకుతుంది? కొంచెం కూడా నియంత్రణ లేదా? ఎందుకంటే ఇలాంటి బాటిల్స్ మీద నియంత్రణ లేకపోతే చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది అనవసరంగా క్షణికమైన ఆవేశంలో ఒక ఎమోషనల్గా కృంగిపోయి ఒక్క డెసిషన్ తీసుకోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఈ వీడియోని గవర్నమెంట్ చేరే వరకు కూడా మీరు షేర్ చేయండి. ఇలాంటి బాటిల్స్ అన్నిటి మీద ఒక నియంత్రణ వచ్చేదాకా కూడా మీరు అందరూ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.